పెద్దపల్లి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 4 గంటలకు పూర్తి కావాల్సిన ఓటింగ్ ప్రక్రియ 7 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. మంచిర్యాల జిల్లాలో అక్కడక్కడ ఉద్రిక్తతల నడుమ పోలింగ్ జరగగా పెద్దపల్లి జిల్లాలో అధికారుల సమన్వయ లోపంతో ఇబ్బందులు తలెత్తాయి. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలింగ్పై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ ఎన్నికల నేపథ్యంలో మొత్తం పొద్దున్న నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతూ ఉంది. ఈ పోలింగ్ సాయంత్రం 4 అయ్యేసరికి ఓటర్ల సంఖ్య మరింత పెరుగుతుంది. చివరి నిమిషంలో కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడికి ఓటు వేయడానికి వచ్చి తమ అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతుంది. ఒక మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో మాత్రము కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కొంత ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ వర్గీయుల మధ్య కొంత ఆందోళనకరమైన సిచ్యువేషన్ కనబడింది. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు లోపలికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారన్న నేపథ్యంలో ఇటు పోలీసులకు, ఇటు బీజేపీ కార్యకర్తలకు మధ్య కొద్దిగా తోపులాట జరిగింది. రాళ్లు రువ్వుకున్న పరిస్థితి కూడా కనబడింది. శ్రీరాంపూర్ సిసిసి ఎస్ఐ కూడా బీజేపీ కార్యకర్తపై కూడా దాడి చేయడం కూడా మనకు విజువల్స్లో కూడా కనిపిస్తుంది. ఇట్లా ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో మొత్తం కూడా పెద్ద ఎత్తున కొంచెం రసవత్తరంగా పోటీ అయితే కొనసాగుతుందని చెప్పచ్చు. 3 పార్టీల మధ్య త్రిముఖ పోరు జరుగుతుందని చెప్పేసి ఎవరికి వారైతే చెప్పుకుంటున్న పరిస్థితి. మొత్తము ఇటు మంచిర్యాల జిల్లాలో తెలంగాణలోనే పట్టభద్రుల ఎక్కువగా ఓట్లు ఉన్న అత్యధికంగా ఓట్లు ఉన్న జిల్లానే మంచిర్యాల జిల్లా. ఇక్కడ పట్టభద్రుల ఓటర్లు ఎక్కువగా అధికంగా ఉన్నారని చెప్పేసి చెప్పవచ్చు. ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు పెద్దపల్లి జిల్లాలో చివరి 4 గంటల సమయంలో కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. మంతెని బాయ్స్ హై స్కూల్లో మాత్రం, బాయ్స్ జూనియర్ కాలేజీలో మాత్రము ఇప్పటి వరకు సాయంత్రం 4 గంటలు అవుతున్నా కూడా ఇంకా క్యూ లైన్లో బార్లు తిరిగిన ఓటర్లు ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా, ఇటు ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓటర్లకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో అధిక సంఖ్యలో దాదాపు ఒక్కొక్క క్యూ లైన్లో 1000-1200 మందికి పైగా ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మంతని బాయ్స్ జూనియర్ కళాశాలలో ఇప్పటి వరకు కూడా మరో 6 గంటల సమయం వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఓటర్లకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోవడం అని చెప్పేసి స్థానికంగా కనీసం త్రాగునీరు, అలాగే ఫ్యాన్స్, క్యూ లైన్లలో వేచి ఉండి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇటు స్థానికులు వచ్చిన ఓటర్లు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పెద్దపల్లి జిల్లాలో జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా రెవెన్యూ అధికారులు మాత్రం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని చెప్పేసి నిర్మోహమాటంగా వాళ్ళైతే వచ్చిన ఓటర్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే 500 ఓటర్లు 600 ఓటర్లకు ఒక్కో 500 నుంచి 600 ఓటర్లకు ఒక్కో పోలింగ్ కేంద్రం ఉండాల్సింది. అట్లాంటిది 1000-1200 మందికి ఒక్కొక్క పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఈ ఓటర్లు తెలుపుతున్న పరిస్థితి. ఎందుకంటే మొత్తము పెద్దపల్లి జిల్లాలో ఓవరాల్గా సిచ్యువేషన్స్ అయితే ఇదే పరిస్థితి కనబడుతుంది. జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయకపోవడం ద్వారానే ఈ ఓటర్లు అనేది ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. 4 గంటలకు ముగియాల్సిన ఓటింగు ఇంకా 5-6 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు చెప్తున్నారు. వాడికి ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు బాలింతలు కావచ్చు, మహిళలు కావచ్చు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నామని చెప్పేసి ఇటు పోలీసులతో కావచ్చు, అటు ఉన్న అధికారులతో కూడా వాగ్వాదానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం కూడా ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లాలో 3 గంటల వరకు 57.50% పోలింగ్ శాతం నమోదు కాగా, పెద్దపల్లి జిల్లాలో మొత్తం కూడా 28% వరకు 3 గంటల వరకు 28%గా నమోదవుతుందని చెప్పేసి ఇటు అధికారులు అయితే ఒక నోట్ రిలీజ్ చేశారు. ఇంకా 4 గంటలకు 5 గంటల వరకు ఎలక్షన్ పోలింగ్ మాత్రం జరగనుంది. అప్పటి వరకు తుది మొత్తం కూడా వివరాలు రావాల్సి ఉంది. దాదాపు 6 గంటలకు 7 గంటలకు వరకు వివరాలు అయితే పోలింగ్ శాతం అయితే మనకు ఎంతమంది ఓటర్లు ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారనేది అధికారులు అయితే వెల్లడించాల్సిన పరిస్థితి ఉంది. మొత్తము
ఇటు మంచిర్యాల జిల్లాలో కావచ్చు, పెద్దపల్లి జిల్లాలో కావచ్చు, మంచిర్యాలలో జిల్లాలో కొంత పరిస్థితి అంటే మంచిర్యాల జిల్లాలో కొంత ఉద్రిక్తత నేపథ్యంలో జరిగిన ఈ పోలింగ్ ఓట్ల పోలింగ్ మాత్రం పెద్దపల్లి జిల్లాలో దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 4 గంటల మంచిర్యాల జిల్లాలో ఇంకో 4 ఇప్పుడు ప్రస్తుతం 4:10 అవుతుంది. మరో అరగంటలో మంచిర్యాల జిల్లాలో పోలింగ్ బూతులు మొత్తం కూడా పోలింగ్ ఓటర్లు మొత్తం అయిపోయి ఈ బ్యాలెట్ బ్యాగ్స్లను మొత్తం కూడా కరీంనగర్ పటిష్ట బందోబస్తు నడుమ కరీంనగర్కు తరలించాల్సి ఉన్న నేపథ్యంలో పెద్దపల్లిలో మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. పెద్దపల్లిలో పూర్తిగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటే మినిమం 6 నుంచి 7 గంటల వరకు అయితే వేచి చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఓటు వేసే అభ్యర్థి మినిమం 3 నుంచి 4 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఎందుకంటే అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసుకొని అభ్యర్థి నెంబరింగ్ అవన్నీ చూసుకోవాలంటే మినిమం 3 నుంచి 4 నిమిషాల టైం పడుతుంది. అందుకే కొంచెం సమయం కూడా ఎక్కువ అవసరం. ఇవన్నీ కూడా అధికారులు ముందస్తుగా ఆలోచన చేసి ఏర్పాట్లు అనేవి చేయాల్సి ఉండే. కానీ పెద్దపల్లి జిల్లాలో ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎలక్షన్ అధికారులు కావచ్చు, ఇట్లాంటి ఏం ఆలోచించకుండా ఏర్పాట్లు చేశారు. దీంతో వచ్చిన ఓటర్లు అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో ఇప్పటివరకు ఉన్న పరిస్థితి పోలింగ్ పరిస్థితి అయితే ఇది. మరికొన్ని గంటల్లో తుది పోలింగ్ పర్సెంటేజ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయనున్నారు. అప్పటి వరకు ఎవరు ఏ జిల్లాలో ఎంత పోలింగ్ పర్సెంట్ అయిందన్నది వేచి చూడాలి. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా నుంచి.